రేపు 25 మార్చ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నా, ఏసీసీ సభ్యత్వం కూడా. అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది, ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఎంత దాన్ని అనగదొక్కుందాము లేకుంటే దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం అండ్ విత్ అదర్ సెగ్మెంట్స్ పర్టికులర్లీ సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్ అంటే రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల దేర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. ఈ విధంగా అనగానే బై నేను కొంత సమయం గడిపినంత మాత్రం ఉరిగి సమస్య పరిష్కారం వచ్చేది లేదు. అలాంటి ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ఇలా ప్రభుత్వం వచ్చిన ఫలాలు ఏదైతుందో అనుభవించాలని చెప్పిన కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నాను. మా దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో వాళ్ళు ఎవడో వచ్చి కాజేసుకుపోతా అని చెప్పానంటే చూస్తే ఎట్లా ఓపిక పట్టగలుగుతారు. ఇప్పుడు ఈ 20 మాసాలకు వెళ్ళి ఏదైతుందో ఈ 10 నియోజకవర్గాల ఆధిపత్యం ఎవరు నడుస్తుంది? పార్టీ ప్రేమదారు నడుస్తుందా? వాళ్ళు దూరం పెట్టండి, అది సాధ్యం కాదు. మీకు మరి అవమానాలు మానసిక క్షోభ అనుభవించుకుంటూ కొనసాగిన దానికంటే తప్పకుండా అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటది. సమస్య పరిష్కారం మాట్లాడి ఎవరు మాట్లాడినా దేవతలేని గౌరవం లేకంటే మీతో అనలేదు నేను. ఇక చీఫ్ మినిస్టర్ ఏదైతుందో డిఫెక్షన్స్ ఆయన కారకుడు అయింది కాబట్టి ఏదైతున్నదో అప్పీల్ అంటే వారు కూడా బాధ్యత చెప్పాను నేను. అది ఎవరు మాట్లాడితే సమస్య పరిష్కారం కావాలి. సమస్య నువ్వే చూపెట్టట్టున్నా నేను వాళ్ళ పక్కన పెట్టు అంటున్నా కదా. లెట్ దెమ్ కీప్ ది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నో ఫిర్యాదుదారులు పక్కన పెట్టాడు 10 మందిని. ఇది ఒక్కరి సమస్య